బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి అరెస్ట్ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సవీంద్రారెడ్డి అరెస్ట్ కేసు సిబిఐకి అప్పగించింది. అయితే సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. వచ్చే నెల 13 లోపు నివేదిక ఇవ్వాలని సిబిఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రిమాండ్ రిపోర్ట్లో 7 గంటల 30 నిమిషాలకి అరెస్ట్ చేశామని హైకోర్టుకు పోలీసులు చెప్పారు. అయితే 6 గంటల 30 నిమిషాలకి అరెస్ట్ చేశారని నిందితుడు చెప్తూ ఉన్నాడు. కన్ఫెషన్ రిపోర్ట్లో మాత్రం 7 గంటల 30 నిమిషాలకి అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు రాశారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో 8 గంటల 30 నిమిషాలకి అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు రాశారు. అంటే ఇన్ని తేడాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసిన టైమింగ్లో అయితే ఇన్ని తేడాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద హైకోర్టు కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది పోలీసుల మీద. అయితే సవీంద్రారెడ్డిని 3 రోజుల క్రితమే అరెస్ట్ చేశారు పోలీసులు. సినిక్కీలో అరెస్ట్ చేశారు. అయితే కుంచనపల్లిలోని ఇంటికి వెళ్తూ ఉండగా సవీంద్రారెడ్డిని అడ్డగించి మరి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాడేపల్లి పిఎస్ లో సవీంద్రారెడ్డి భార్య కంప్లైంట్ కూడా చేశారు. గంజాయి కేసులో అరెస్ట్ చేశామని పోలీసులు అయితే అంటున్నారు. మరి సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రకు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. మరి ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు. ఎస్ వెంకట్, ప్రస్తుతానికైతే సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్ర కేసుకు సంబంధించి ఇప్పుడు హైకోర్టు సిబిఐకి బదలాయింపు చేసినట్టుగా తెలుస్తుంది. దీని వెనుక ఉన్న ముఖ్య కారణం ఏంటి? ఎందుకు డైరెక్ట్ గా సిబిఐకి అప్పగించింది కేసుని? ఖచ్చితంగా ఈ విషయంలో పోలీసుల వైఫల్యం అయితే కనబడుతుంది. ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారనేది ప్రధానంగా ముందు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేసినటువంటి ఆరోపణ. ముందు అతన్ని అరెస్ట్, వాస్తవానికి ఎవరినైనా అరెస్ట్ చేసే ముందు కుటుంబ సభ్యులకు కానీ, లేదంటే సన్నిహితులకు కానీ, లేదంటే అతను ఎవరైతే చెప్తే వాళ్ళకి సమాచారం ఇవ్వడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ అతన్ని అరెస్ట్ చేసే విషయంలో మాత్రం పోలీసులు ఎటువంటి ఫార్మాలిటీస్ కానీ, లేదంటే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు కానీ అంటే పద్ధతి ప్రకారం వెళ్ళలేదు అనేది ముందు నుంచి కూడా వినపడుతుంది. వైసీపీ కార్యకర్తలు కూడా ఈ విషయంలో సోషల్ మీడియాలో ముందు అతను కనపడటం లేదు, అతన్ని కిడ్నాప్ చేశారు, అతన్ని అసలు ఎవరు తీసుకెళ్లారు, ఏంటి పలానా చోట తీసుకెళ్లారంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ అతను ఎక్కడున్నాడు ఏంటనేది పోలీసులు మాత్రం సమాచారం లేదు. కానీ ఆ తర్వాత కనీసం అంటే తీసుకెళ్లిన సమయానికి 2 గంటల తర్వాత అతను అరెస్ట్ చేసినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్ లో కోర్టు ముందు సమర్పించారు. దీనిపై ముందు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత తాడేపల్లి పోలీసుల తీరుపై ముందు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టుకు వెళ్ళినా హైకోర్టు కూడా అదే స్థాయిలో రిప్లై ఇవ్వటం వంటివి జరిగాయి. ప్రస్తుతం అతనికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడమే కాకుండా ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సిబిఐకి వెళ్లడంలో అంటే సిబిఐ జోక్యం చేసుకునే వరకు పరిస్థితి మారటం వెనక పోలీసుల వైఫల్యంగానే స్పష్టంగా చెప్పవచ్చు. అంటే ఎందుకు రిమాండ్ రిపోర్ట్ లో ఇలా 3 డిఫరెంట్ టైమింగ్స్ అనేది ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? అంటే అక్కడ నిందితుడు చెప్తూ ఉన్నాడు 6 గంటల 30 నిమిషాలకి నన్ను అదుపులోకి తీసుకున్నారని చెప్పి. కానీ రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం పోలీసులు ఒకసారి 7 గంటల 30 నిమిషాలకి రాశారు, ఇంకోసారి ఏమో 8 గంటల 30 నిమిషాలకి రాశారు. ఈ తేడాలు అనేది ఎందుకు జరిగింది? ఈ 3 టైమింగ్స్ అనేది ఎందుకు మెన్షన్ చేశారు? వాస్తవానికి అతను అరెస్ట్ చేసిన అంశంలో గంజాయితో పాటుగా అతను సోషల్ మీడియాలో మంత్రి నారా లోకేష్ విషయంలో పెట్టినటువంటి పోస్టులు ప్రధాన కారణం అనేది అక్కడ వైసీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆరోపణ. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ పై అతను మార్ఫింగ్ ఫోటోలు వంటివి పోస్ట్ చేస్తూ వచ్చాడు. దీనిపై టీడీపీ కార్యకర్తలు కూడా వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారం నారా లోకేష్ పేషీకి వెళ్ళింది. నారా లోకేష్ దీనిపై స్వయంగా సీరియస్ అయ్యారంటూ కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో దీనికి సంబంధించి టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ చేయడం అంటే మనం చూసాం. ఆ తర్వాతనే ఇతను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అతను గంజాయి అమ్ముతూ అరెస్ట్ అయ్యాడు. విజయవాడ నుంచి కేజీ గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నాడు, గుంటూరులో అమ్ముతున్నాడు అంటూ కూడా పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు. మీడియాకు కూడా అదే సమాచారం ఇచ్చారు. దాని ప్రకారం అతను అరెస్ట్ చేశారు. అయితే ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి అతను ముందు అరెస్ట్ చేసినా సరే కొన్ని కారణాలతో అంటే కొన్ని అంతర్గత కారణాలతో పోలీసులు రిమాండ్ అంటే ఆ సమయాన్ని సరిగ్గా ప్రస్తావించలేదు. దీని విషయంలో అక్కడ స్థానిక పోలీసుల మధ్యనే కరెక్ట్ క్లారిటీ లేదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనే దానికి సంబంధించి ముందు క్లారిటీ లేదు. అందుకే ఇట్లా భిన్నాభిప్రాయాలు అంటే భిన్న టైమింగ్స్ ముందు 6:30, 7:30 తర్వాత అసలు వాస్తవానికి అతన్ని 4:30 తర్వాత అరెస్ట్ చేశారంటూ కూడా ముందు వార్తలు వచ్చినాయి. అయితే అతను సవీంద్రారెడ్డి కోర్టుకు సమర్పించిన సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం అతను 6:30కి అట్లా అరెస్ట్ చేసినట్టు కనపడింది. కానీ ముందు సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం 4:30 తర్వాత అతను అరెస్ట్ చేశారు అనేది. ఇప్పుడు ఈ వ్యవహారంలో పోలీసుల వైఫల్యం అంటే ఎన్నింటికి అరెస్ట్ చేశారు, అసలు ఎవరి ఆదేశాలతో అరెస్ట్ చేశారు అనేది క్లారిటీ లేదు. వాళ్ళ వైఫల్యంతోనే ఈ కేసు సిబిఐ వరకు వెళ్ళింది.
తదుపరి చర్యలు అంటే వచ్చే నెల 13 లోపు పోలీసులు అంటే సిబిఐ ఇచ్చే నివేదిక ఆధారంగా హైకోర్టు పోలీసులపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎస్, అయితే ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు హైకోర్టు అతనికి బెయిల్ కూడా మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో అది ఎంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది? వాస్తవానికి అతన్ని బెయిల్ రాకుండా అరెస్ట్ చేసేందుకే ముందు అతనికి బెయిల్ వచ్చింది, వేరే స్థానిక కోర్టులో కూడా బెయిల్ వచ్చింది. దాని తర్వాత దాన్ని హైకోర్టులో కూడా సవాల్ చేసిన పరిస్థితి ఉంది. సో అతనికి బెయిల్ అంటే వాస్తవానికి అతనికి గంజాయి కేసులో అరెస్ట్ అయితే మాత్రం అతనికి బెయిల్ వచ్చే అవకాశం దాదాపుగా లేదు. 14 రోజుల తర్వాతనే అతనికి బెయిల్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఈ విషయంలో మాత్రం పోలీసులు అందులో కూడా ఫెయిల్ అయ్యారు. అసలు నిజంగా గంజాయి అమ్ముతున్నాడు అని ప్రూవ్ చేసే విషయంలో కూడా, కోర్టుకి సాక్ష్యాలు సమర్పించే విషయంలో కూడా పోలీసులు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. మరైతే కోర్టు ఏ విధంగా స్పందించింది అంటే ఇదంతా కూడా పోలీసుల వైఫల్యం అనే చెప్పొచ్చు. సో మరి టైమింగ్స్ లో తేడా ఉంది. మరి అక్కడ గంజాయి సప్లై చేస్తున్నట్టుగా కూడా ఎలాంటి ఆధారాలు కూడా సబ్మిట్ చేయలేదు కోర్టుకి. మరి కోర్టు ఏ విధంగా స్పందించింది ఈ అంశానికి సంబంధించి? వాస్తవానికి గంజాయి అమ్మితే గనుక అతని వద్ద ఉన్నటువంటి గంజాయి కానీ లేదా అతని గంజాయి అమ్ముతున్నటువంటి పక్క ఆధారాలు, కాల్ రికార్డు కానీ లేదా పలానా వ్యక్తులు గంజాయి అమ్మటానికి అతన్ని అక్కడికి రమ్మన్నాడని కానీ, ఎందుకంటే ఇటువంటి వ్యవహారాల్లో పోలీసులు పక్కా సమాచారంతోనే రంగంలోకి దిగుతారు. వాళ్ళకి ఎటువంటి ఏ విధంగా సమాచారం వచ్చింది అనేది కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు అతను గంజాయి అమ్మితే ఎక్కడ అమ్మాడు, లేదా కొనుగోలు చేస్తే ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశాడు, లేదా అతనికి ఎవరు సరఫరా చేశారు వంటి పూర్తి వివరాలను కూడా పోలీసులు సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో పోలీసులు ఎక్కడా కూడా అంటే గంజాయి కేసు అయితే పెట్టారు కానీ అతనికి ఎవరు సరఫరా చేశారు, అతను ఎవరికి అమ్మాలనుకున్నాడు, లేదంటే అతను ఎక్కడ అమ్మాలనుకున్నాడు వంటి వివరాలు కూడా కోర్టుకు సమర్పించడంలో పోలీసులు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. అందుకే అతనికి బెయిల్ వచ్చిందనేది ఇప్పుడు వినపడుతున్నటువంటి మాట. ఓకే, మరి ఇప్పుడు సిబిఐకి అయితే అప్పగించింది హైకోర్టు. మరి సిబిఐ విచారణలో ఎలాంటి అంశాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది? ఎవరి తప్పుదాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా? ఖచ్చితంగా ఈ విషయంలో పోలీసుల వైఫల్యం మాత్రం బయటపడే అవకాశం ఉంది. అతను వాస్తవంగా సోషల్ మీడియా పోస్టుల ప్రకారమే కాబట్టి ఆ విషయంలో పోలీసులు కేసు పెట్టుంటే బాగుండేదంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అంటే సిబిఐ ఎంటర్ అయింది కాబట్టి ముఖ్యంగా అతను ఎక్కడైతే అరెస్ట్ చేశారో అతని వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ను వాళ్ళందరూ కూడా సాంకేతికంగా పరిశీలించిన తర్వాతనే పూర్తి నివేదిక ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చెప్పండి. తాడేపల్లి పిఎస్ లో సవీంద్రారెడ్డి భార్య కంప్లైంట్ కూడా చేశారు. మరి ఈ అంశానికి సంబంధించిన వివరాలేంటి? కొంచెం ఒకసారి మళ్ళీ చెప్తారు మీ వాయిస్ బ్రేక్. ఎస్ సార్, తాడేపల్లి పిఎస్ లో సవీంద్రారెడ్డి భార్య కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఈ అంశానికి సంబంధించిన వివరాలేంటి? ఇది ఎంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది ఈ కేసులో? వాస్తవానికి అతను ముందు కిడ్నాప్ చేశారనేది చాలా మంది అనుమానం. ఎందుకంటే పోలీసులు కూడా దానిపై మామూలుగా అరెస్ట్ చేసే విషయంలో కుటుంబ సభ్యులు సమాచారం ఇస్తారు కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా ఒక రకమైనటువంటి క్లారిటీ ఉంటుంది. కానీ అతను అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి సమాచారం లేకపోవడం, అరెస్ట్ చేసిన ముందు కూడా ఎటువంటి సమాచారం లేకపోవడంతోనే అతని కుటుంబ సభ్యులు కూడా ఒక రకంగా కన్ఫ్యూజన్ కి గురైన పరిస్థితి ఏర్పడింది. దీనితోనే అతని భార్య కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటు కోర్టుకు కూడా ఆధారాలు సమర్పించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎస్, అయితే ఈ కేసుకి సంబంధించి రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? దీనిపై ఖచ్చితంగా వైసీపీ అధిష్టానం దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఆధారాలు తెప్పించుకుంది. అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఏం జరిగింది ఏంటంటూ కూడా పార్టీ స్థానిక నాయకులను కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే వైసీపీ అధిష్టానం కూడా అతనికి న్యాయ సహాయం అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి అరెస్ట్ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సవీంద్రారెడ్డి అరెస్ట్ కేసుని సిబిఐకి అప్పగించింది. అయితే సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. వచ్చే నెల 13 లోపు నివేదిక ఇవ్వాలని సిబిఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రిమాండ్ రిపోర్ట్లో 7 గంటల 30 నిమిషాలకే అరెస్ట్ చేశామని హైకోర్టుకు పోలీసులు చెప్పారు. అయితే 6 గంటల 30 నిమిషాలకే అరెస్ట్ చేశారని నిందితుడు చెప్తూ ఉన్నాడు. అయితే మరోసారి కన్ఫెషన్ రిపోర్ట్లో 7 గంటల 30 నిమిషాలకి అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు రాశారు. ఇంకోసారి రిమాండ్ రిపోర్ట్లో 8 గంటల 30 నిమిషాలకి అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు రాశారు. ఇన్ని తేడాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్లో టైమింగ్ విషయంలో అయితే సవీంద్రారెడ్డిని గత 3 రోజుల క్రితమే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సినీ పక్కీలో అరెస్ట్ చేశారు పోలీసులు. కుంచనపల్లిలోని ఇంటికి వెళ్తుండగా సవీంద్రారెడ్డిని అడ్డగించి మరీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లి పిఎస్ లో సవీంద్రారెడ్డి భార్య కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి. అయితే గంజాయి కేసులో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తూ ఉన్నారు. మరి సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రకు బెయిల్ కూడా మంజూరు చేసింది హైకోర్టు. మరి ప్రస్తుతానికైతే హైకోర్టు ఈ కేసుని సిబిఐకి బదలాయించినట్టుగా తెలుస్తుంది. మరి సిబిఐ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు బయటపడతాయి ఏంటనే మనం వేచి చూడాలి. దీంట్లో ఇంకా మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.